ఇవి నువ్వులండి. నేను మీకు ఇప్పుడు టేస్టీ ఒక చట్నీ అయితే చూపిస్తున్నానండి. ఈ చట్నీ ఏంటంటే నేను ఇడ్లీలోకి తయారు చేస్తున్నానండి. కొబ్బరికాయ నువ్వుపప్పు చట్నీ అండి. పచ్చిమిర్చి వేసి నువ్వులని ముందుగా ఇలాగ మనం వేయించేసుకోవాలండి. నేను గిన్నె లాంటిది పెట్టిన వల్ల సరిగ్గా కనిపించట్లేదు లోపల ఇంగ్రీడియంట్. చూడండి, నేను వేయించేదైతే నువ్వులు మీకు ముందుగా నేను చూపించాను కదా, నువ్వులు అయితే నేను ఫ్రై చేస్తున్నానండి. నువ్వులు అయితే చక్కగా ఫ్రై అయితే అయిపోయినాయండి. అయ్యండి, నువ్వులు చూసారా ఎలాగ అయిపోయినాయి. దీన్ని ఇప్పుడు మనం వేరే దాంట్లో తీసేసుకోవాలండి. నువ్వులు అయితే బాగా వేగిపోయినాయండి. మిక్సీ జార్లోకి తీసేస్తున్నానండి నేను వీటిని. ఎందుకంటే చట్నీ దాంట్లో చేస్తాను కాబట్టి నేను ఇంకా మిక్సీ జార్లోకి తీసేస్తున్నాను వీటిని. మొత్తం అన్నీ ఇలా ఇందులో తీసేసుకుని తర్వాత దీంట్లో ఏంటి మిర్చి ఫ్రై చేస్తానండి. నేను ముందు నువ్వులు అయితే నేను ఆయిల్ లేకుండానే ఫ్రై చేశానండి. ఇప్పుడు నేను మిర్చి జీలకర్ర వేసాను, ఫస్ట్ ఆయిల్ వేసాను ఫస్ట్ ఇందులో, తర్వాత జీలకర్ర వేసాను, తర్వాత మిర్చి వేసానండి. బాగా ఫ్రై చేస్తున్నాను. నువ్వులైతే మాత్రం వితౌట్ ఆయిల్ తోటే నేను ఫ్రై చేశానండి. నేను ఆయిల్ అయితే వేయలేదు నువ్వుల్లో. కరివేపాకు కూడా యాడ్ చేసానండి ఇందులో. ఇది కొబ్బరికాయ నువ్వుపప్పు పచ్చడి అండి. చింతపండు కూడా వేస్తానండి. ఇప్పుడైతే నేను కోకోనట్స్ అయితే నేను యాడ్ చేసేసానండి. దాంట్లో కూడా తరిగి పెట్టుకుని కొబ్బరి ముక్కలు వేసానండి మిక్సీ జార్లో. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చి, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ కూడా నేను వేసేస్తున్నానండి. మిక్సీ జార్లో అయితే వేసేసాను. వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తున్నానండి. వెల్లుల్లి చూడండి, మిక్సీ పెట్టిన తర్వాత అలా ఉంది. సాల్ట్ యాడ్ చేశాను. చట్నీ నలిగిన తర్వాత అప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి బాగుంటుందండి. ముందే సాల్ట్ వేసే కన్నా చట్నీ నలిగిన తర్వాత అప్పుడు మనం సాల్ట్ వేసుకుంటే అండి బాగుంటుంది చట్నీ. బాగా నలుగుతుంది కూడానండి. నువ్వుపప్పు కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఇడ్లీలో వేసేసుకుంటున్నాను చూడండి. ఇడ్లీలు కూడా స్పాంజిలా ఉన్నాయి చూడండి. ఇడ్లీ కూడా నేను తయారీ విధానం అయితే నేను చూపిస్తానండి ఇప్పుడు. ఆ వీడియో కూడా నేను